హాయ్ ఫ్రెండ్స్, నేను కాలేజీ చదివే రోజుల్లో వీడియో అయిన మా ఫ్రెండ్స్ వాళ్ళ అక్కతో నేను చేసిన చిలిపి తుంటరి పనులను ఈరోజు మీతో పంచుకుంటున్నాను. నా పేరు ప్రసాద్. నా వయసు 36 సంవత్సరాలు. నేను ఉండేది కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో. ఇంకా అసలు కథ విషయానికి వస్తే, అవి నేను కాలేజీ చదువుకుంటున్న రోజులు. అప్పుడు నా వయసు 23 సంవత్సరాలు. నందిగామలో ఒక గవర్నమెంట్ కాలేజీలో బీటెక్ చదువుతున్న రోజులవి. నేను కాలేజీకి వెళ్ళిన తొలినాళ్ళల్లోనే పరిచయమయ్యాడు రవి. రవి నా క్లాస్మేట్. పైగా చాలా మంచివాడు కూడాను. కాకపోతే బాగా మందబుద్ధి కలవాడు. కాలేజీలో లెక్చరర్లు చెప్పేది రవికి అస్సలు అర్థమయ్యేది కాదు. దానికి తోడు అందరిలా యాక్టివ్గా కూడా ఉండలేడు. ఎందుకంటే అతను చిన్నతనంలోనే తల్లిదండ్రులు ఒక ప్రమాదంలో రవి కళ్ళ ముందే కాలం చేయటంతో రవి ఒక్కసారిగా షాకులోకి వెళ్ళిపోయాడు. ఆ షాకు నుండి బయటకు రావటానికి రవికి చాలా రోజులే పట్టింది. అప్పటి నుంచి రవి కొంచెం మందబుద్ధిగా ఉంటూ ఏదో లోకంలో ఉన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు. పైగా రవిని వాళ్ళ అక్కను వాళ్ళ బాబాయ్ పిన్నియే తల్లిదండ్రులై పెంచారు. అయితే వారి బాబాయ్ బాగానే చూసుకుంటాడు కానీ వాళ్ళ పిన్ని మాత్రం ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరినీ అస్తమానం తిడుతూ సూటిపోటి మాటలతో సాధిస్తూనే ఉంటుంది. అయితే ఒక 6 సంవత్సరాల క్రితం రవి వాళ్ళ అక్కకు వాళ్ళ బాబాయ్ పిన్నిలు పెళ్లి చేసి పంపించారు. కానీ అతగాడు ఒట్టి తాగుబోతు అవటం వలన అనారోగ్యంతో జబ్బు చేసి కాలం చేశాడు. మరలా రవి వాళ్ళ అక్క వాళ్ళ బాబాయ్ పిన్నిల దగ్గరికే వచ్చేసి ఎన్నో అష్టకష్టాలను పడుతూ కాలం సాగదీస్తుంది. అయితే ఒకరోజు కాలేజీలో పరీక్షల హడావిడిలో ఒక ముఖ్యమైన నా పుస్తకాన్ని మర్చిపోయి నేను ఇంటికి వెళ్ళిపోయాను. అది గమనించిన రవి మా ఇల్లు కనుక్కుని మరీ నాకు తెచ్చి ఇచ్చాడు. ఎందుకంటే ఆ మరునాడే నాకు ఆ పుస్తకానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పరీక్ష ఉంది. నేను ఇంటి దగ్గర ఆ పుస్తకం ఏమైందా అని కంగారు పడుతున్న సమయంలోనే రవి నాకు సరిగ్గా సమయానికి ఆ పుస్తకాన్ని తెచ్చి ఇచ్చాడు. దాంతో రవి చేసిన సహాయానికి నేను థ్యాంక్స్ చెప్తూ, నీకు చాలా రుణపడిపోయాను రవి అని కృతజ్ఞతలు తెలిపాను. అలా రవి నేను మంచి స్నేహితులుగా మారిపోయాం. ఒకరి కష్టసుఖాలను మరొకరం పంచుకునే వాళ్ళం. ఈ విధంగా మా స్నేహం ముందుకు సాగిపోతున్న రోజుల్లోనే రవి వాళ్ళ పిన్ని అకస్మాత్తుగా ఒకరోజు కాలం చేసింది. దాంతో కన్నీరు మున్నీరవుతూ బాధపడుతున్న రవిని ఓదార్చడానికి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. అప్పుడే చూశాను రవి వాళ్ళ అక్క జాహ్నవిని. చూడటానికి బందరు లడ్డూలాగా చాలా ముద్దుగా బొద్దుగా ఉంది. చాలా రోజుల క్రితం రవి నాతో ఇలా చెప్పాడు. మా అక్కకు పెళ్ళైన కొన్నేళ్లకే వాళ్ళ ఆయన కాలం చేయడంతో అప్పటి నుంచి అక్క మా దగ్గరే ఉంటుందని చెప్పాడు. ఈ విషయం నాకు అప్పుడు గుర్తొచ్చింది. తనని చూసిన నాకు లోపల తుంటరి కోరికలు చెలరేగాయి. అంటే చాలా కాలంగా రవి వాళ్ళ అక్క జాహ్నవి గిటారును
ఎవరూ వాయించడం లేదన్నమాట. చిన్న వయసులోనే ఎంత పెద్ద కష్టం వచ్చిందో అని చాలా బాధపడిపోయాను. ఎలాగైనా ఆ గిటార్ను నేను వాయించాలి అని కంకణం కట్టుకున్నాను. దానికి తగ్గ ప్రణాళికలు వేయటం మొదలుపెట్టాను. అయితే కొన్ని రోజులు గడిచాక రవి వాళ్ళ బాబాయ్ తెల్లవారుజామునే డ్యూటీకి బయలుదేరి వెళ్ళిపోయాక రవిగాడేమో కాలేజీకి వెళ్ళాక నేను రవి వాళ్ళ ఇంటికి కావాలనే రవి ఉన్నాడా అంటూ వెళ్ళేవాడిని. అప్పుడు రవి వాళ్ళ అక్క జాహ్నవి నాతో, లేదు ప్రసాద్, రవి కాలేజీలోనే కదా ఉంటాడు, ఈరోజు నువ్వు కాలేజీకి వెళ్ళలేదా అని నన్ను ప్రశ్నించింది. నేను దానికి, లేదు జాహ్నవి అక్క, నాకు కొద్దిగా జ్వరం, తలనొప్పి రావటంతో 2 రోజులుగా కాలేజీకి వెళ్ళటం లేదు. పైగా మా ఇంట్లో నన్ను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. అందుకని రవి ఉన్నాడేమో అని కొంచెం సేపు వాడితో మాట్లాడి వెళ్ళిపోదామనుకుని వచ్చాను అంటూ బదులిచ్చాడు. అయ్యో అవునా పాపం, రవి అయితే కాలేజీలోనే ఉన్నాడే. నేను నీకు వేడివేడిగా చాయ్ పెట్టి ఇస్తాను. నువ్వు దాన్ని తాగి ఒక ట్యాబ్లెట్ వేసుకో. చిటికెలో వెంటనే జ్వరం తగ్గిపోతుంది అంటూ నాకు ధైర్యాన్ని చెప్పసాగింది. సరే అక్క అంటూ నేను కూడా అలా పక్కనే ఉన్న మంచంపై అలా జారబడ్డాను. ఈలోగా జాహ్నవి అక్క నాకు టీ తెచ్చి ఇచ్చింది. అలాగే జ్వరం ఎక్కువగా ఉందో లేదో చూడటానికి నా నుదిటిపై చెయ్యి వేసి చూడబోయింది. జాహ్నవి యొక్క స్పర్శ తగలగానే నాలో ఉన్న తుంటరిగాడు రివ్వు రివ్వుమంటూ పైకి లేచాడు. వెంటనే నేను జాహ్నవి యొక్క భుజంపై చెయ్యి వేసి బయట కొంగును లాగేశాను. ఏమిటి తమ్ముడు నువ్వు చేస్తున్న పని అంటూ అమాయకంగా నన్ను అడగసాగింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క అని, నిన్ను చాలా కాలంగా ప్రేమిస్తున్నానని ఈ ఒక్కసారికి నా కోరికను తీర్చు అని అడిగాను. ఆ మాటలు విన్న జాహ్నవి అక్క ఒక్కసారిగా నాకు దూరంగా జరగడం ప్రారంభించింది. నేను వెంటనే తనని పట్టుకొని ముద్దుల వర్షాన్ని కురిపిస్తూ నా చేతులతో తన అందచందాలపై దాడిని చేయసాగాను. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి చాలా కాలంగా మగస్పర్శకు దూరంగా ఉన్న జాహ్నవి అక్కలో కూడా నేను అలా చేసేసరికి ఉన్నట్టుండి తనలో కూడా కింద నుండి రసాలు ఊరాయి. నవనాడులు కంపించాయి. పీఠభూమి అంతా ఒక్కసారిగా దద్దరిల్లింది. ఆ క్షణాన మేము ఏమి చేస్తున్నామో మాకే తెలియకుండా ఒకరి శరీరాలను మరొకరికి పూర్తిగా అర్పించుకున్నాం. అలా చాలా కాలంగా మగస్పర్శకు దూరమైన జాహ్నవి యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ అన్ని విధాలుగా తోడుగా నిలుస్తూ చాలా కాలం మా సంబంధాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా కొనసాగించాం. ఇట్లు మీ ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, ఉంటాను.